హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పానీపూరి రెసిపీ చేద్దామని బఠానీలు నానబెట్టుకున్నామండి. బాగా వాష్ చేసి కుక్కర్లో పెట్టాను. 3 విజిల్స్ రావాలని చెప్పి చేస్తున్నానండి. స్టవ్ మీద పెట్టి విజిల్స్ వస్తున్నాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేశాను. కుక్కర్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. బాగా ఉడికినాయి లేదు అని చూసుకుంటున్నాను. బఠానీలు మెత్తగా ఉడికినాయండి. బఠానీలు చూడండి ఒకసారి. బాగా ఉడికినాయి. పానీపూరిలోకి కర్రీ అండి. ఉల్లగడ్డలు బఠానీలు వేసి కర్రీ చేసుకోవాలి కదా, దానికోసం రెడీ చేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం వేసాను. 1 స్పూన్ కారం వేసి పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకోవాలని చెప్పి కొంచెం పావు స్పూను గరం మసాలా కూడా వేసాను. వేసి పప్పు గుత్తితోటి బాగా ఎనుపుకుంటున్నాను మెత్తగా. మళ్ళీ ఆలుగడ్డలు బాగా పై పొక్కంతా తీసేసి చెక్కు మొత్తం వాష్ చేసి కుక్కర్లో వేసుకున్నాను ఉడకబెడదామని చెప్పి. అవి కూడా 2 విజిల్స్ వస్తే ఉడికిపోతాయండి. కర్రీలోకి కొత్తిమీర పచ్చిమిర్చి మొత్తం వాష్ చేసి శుభ్రం చేసి తీసుకున్నాను. అది మిక్సీ పట్టుకుందామని జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాను. చూడండి, వడబోసుకుంటున్నాను. పానీ తయారు చేసుకోవడానికి పానీపూరిలోకి పానీ రెడీ చేసుకోవాలని చెప్పి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. మొత్తం బాగా వడగట్టుకుంటున్నాను. మిక్సీ జార్ పట్టిన తర్వాత పానీపూరిలోకి పానీ రెడీ చేసుకుంటున్నానండి. చింతపండు మొత్తం పిసికి మొత్తం గిన్నె నిండా పానీ రెడీ చేశాను. అది ఎవరెస్ట్ మసాలా అమ్ముతారండి, అది కొంచెం వేసేసాను. పొడి టేస్టీగా ఉంటుందని చెప్పి. ఉప్పు సరిపోయిందో లేదని చెప్పి టేస్ట్ చేశాను. సరిపోయిందండి. రెడీమేడ్ పానీపూరి ప్యాకెట్ అండి. అవి ఫ్రై చేసుకుందామని చెప్పి ఒక ప్లేట్లోకి తీశాను. చాలామంది ఉన్నామండి ఇంట్లో, పిల్లలు పెద్దలము. సండే కదండి, అందుకని చెప్పి చేసుకుంటున్నాము. పానీపూరీలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసి పెద్ద ఒక గిన్నెలో తీసుకుంటున్నానండి. ఇంకా అందరం ఒక చోట హాల్లో కూర్చున్నాము. అందరం కూర్చొని అందరికీ గిన్నెల్లో పానీ మొత్తము తీస్తున్నామండి. పానీ తీసి ఇంకా పానీపూరీలు ప్లేట్లో పెట్టుకొని అందరం తినడానికి కూర్చున్నాము. స్నాక్స్ లాగా కర్రీ ఒక గిన్నెలో, పానీ ఒక గిన్నెలో, ప్లేట్లో పానీపూరీలు వేసి అందరం కూర్చున్నామండి తినడానికి. ఆ పాప చూడండి సపరేట్గా కూర్చొని పానీపూరి పగలగొట్టి దాంట్లో కర్రీ వేసి పానీలో ముంచి తింటుందండి. మా పాపకు చాలా ఇష్టం పానీపూరి అంటే. నా మనవరాలండి, చాలా ఇష్టం మా పాపకి. మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని టేస్ట్ చూసి చెప్తానని చెప్పి చెప్తా ఉందండి. నాకు బాగా సూపర్గా ఉందని చెప్తుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.